మావిగన్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని వైసీపీ అంటోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో ప్రత్యేక టూర్లు నిర్వహించాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మావిగన్ అంశంపై చర్చా కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తోంది. ప్రజాధనం దుర్వినియోగం, అప్పులు, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశాలకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మావిగన్ విషయంలో వైసీపీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. దానికి సంబంధించి టూర్లు ప్రణాళికలు కూడా వేస్తుంది. ఇక కార్యాచరణతో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? మీరు చెప్పినట్టుగానే మావిగన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా వ్యవహరించాలని భావిస్తుంది. ఎందుకంటే రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశం, ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే రాజధానికి లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అప్పులు తీసుకొచ్చి వాటి ద్వారా రాజధాని అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశానికి మాత్రమే తాము వ్యతిరేకం, రాజధానికి కాదు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక విజయవాడ, అదే విధంగా మచిలీపట్నం, గుంటూరు, విజయవాడని బేస్ చేసుకుని ఒకవైపు మచిలీపట్నం, ఒకవైపు గుంటూరు కేంద్రంగా జరిగేటువంటి వర్తక వాణిజ్య కార్యకలాపాలు, అదేవిధంగా ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ప్రదేశాలు కావడంతో ఇటు విజయవాడ సమీపంలో ఉన్నటువంటి మచిలీపట్నం పోర్టు కావచ్చు, అటు గుంటూరులో ఉన్నటువంటి గుంటూరు మిర్చి యార్డ్ కావచ్చు, ఈ రెండు కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి నేపథ్యంలో విజయవాడ లాంటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని డెవలప్ గా చేసుకుని, బేస్ గా చేసుకుని ఒకవైపు పోర్టు ద్వారా రవాణా, అదేవిధంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలు, ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి అంశాలు చూసుకోవటం, అదేవిధంగా గుంటూరుని కేంద్రంగా చేసుకుని ఈ మూడు ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకుని గుంటూరులో ఉన్నటువంటి మిర్చి ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నటువంటి మిర్చికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే గుంటూరు పేరు ప్రఖ్యాతలు గడించింది. అదేవిధంగా విజయవాడకి సంబంధించినటువంటి ఆనుకున్నటువంటి ఎయిర్పోర్ట్ కి ఇంకోవైపు ఉన్నటువంటి మచిలీపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, విజయవాడ వర్తక వాణిజ్య కేంద్రం, గుంటూరు కేంద్రంగా చేసుకుని ఉన్నటువంటి లక్షలాది జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకుని తలపెట్టేటువంటి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియకి సంబంధించినటువంటి వ్యవహారంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే మావిగన్ ప్రతిపాదన విషయంలో మరింతగా ముందుకు వెళ్ళడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం, లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాజధాని పేరుతో ఖర్చులు చేయడం కన్నా ఉన్నటువంటి ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటుగా రాజధానికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కేంద్రంగా చేసుకుని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులన్నింటినీ కూడా కేవలం రాజధాని అమరావతిని బేస్ చేసుకుని ఖర్చు చేయకుండా ఈ అంశాలన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇటీవల మచిలీపట్నం పోర్టు, ఎందుకంటే అది జగన్ హయాంలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. అక్కడే పెద్ద ఎత్తున సభ కూడా నిర్వహించారు. త్వరలోనే జగన్ కూడా స్వయంగా మచిలీపట్నం పోర్టుకి సంబంధించినటువంటి పరిశీలన చేసేటువంటి పర్యటన కూడా రూట్ మ్యాప్ క్లియర్ చేస్తున్నారు. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన జిల్లాలకు కూడా మావిగన్కి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వాటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని మావిగన్కి మద్దతు కూడగట్టేటువంటి క్రమంలో భాగంగానే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం జిల్లాల వారీగా సమావేశాలు, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో మావిగన్కి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ పార్టీకి సంబంధించి తీసుకున్నటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ప్రజల్లో తీసుకెళ్లడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఈ అంశానికి సంబంధించినటువంటి అంశంలో ప్రజల మద్దతు కూడగట్టుకోవడం ద్వారా అభివృద్ధికి సంబంధించి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, అదేవిధంగా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, అదేవిధంగా ఎయిర్పోర్ట్ ని కేంద్రంగా చేసుకుని ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ ని బేస్ చేసుకుని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం ద్వారా ఇప్పటికే నైట్ ల్యాండింగ్ కూడా ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో కార్గో వ్యవస్థని, ఎయిర్పోర్ట్ లో కార్గో వ్యవస్థను మరింత అభివృద్ధి చేసి అదేవిధంగా నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ ని మరింత అభివృద్ధి చేస్తే కనుక పూర్తిగా రాజధానికి సంబంధించినటువంటి రూపురేఖలు మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇటు పోర్టును కేంద్రంగా చేసుకుని కోస్టల్ బెల్ట్ లో ఏపీ అంటేనే కోస్టల్ బెల్ట్ గా పేరు ఉన్నటువంటి నేపథ్యం దాదాపు 700 కిలోమీటర్ల కోస్టల్ బెల్ట్ ని కేంద్రంగా చేసుకుని ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టుకోవడం ద్వారా మావిగన్కి సంబంధించినటువంటి అంశం పైన ప్రజల్లో చర్చలు తీసుకెళ్ళటం, ఏదైతే లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి అంటే మినిమం మౌలిక సదుపాయాల కోసమే లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి వాటికి
ప్రత్యామ్నాయంగా రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అనుసరించాల్సినటువంటి తీరు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనలు, వాటికి అనుసంధానంగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఎలా రాజధాని అనుసంధానం చేసుకుంటూ రాజధాని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి ఒక అంశాలపైన ప్రత్యేకంగా ఒక డిబేట్ లాగా కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా చర్చాగోష్ఠులు నిర్వహించడం ద్వారా, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో మద్దతు తీసుకోవటం, ప్రజల్లో ఉన్నటువంటి రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన ఉన్నటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నివృత్తి చేయడం ప్రధాన అంశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. అయితే ఇప్పటికే గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో 3 రాజధానుల పేరుతో జరిపినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే ఇరకాటంలో పడిందో ఆ ఇరకాటం నుంచి బయటకు రావడం ద్వారా మావిగానికి సంబంధించినటువంటి ప్రతిపాదన తీసుకెళ్లేటువంటి విషయంలో ప్రజల్లో మద్దతు కూడబట్టుకునేటువంటి క్రమంలోనే ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి సమాచారం అందుతుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.